బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఏపీ హైకోర్టులో జగన్ పై దాడి కేసులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఎన్ఐఏ విచారణ నిలిపివేయాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం హైకోర్టులో స్టే పిటిషన్ వేయడంతో హైకోర్టు నిరాకరించింది. ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశించడంతో నేడు కేంద్రం కౌంటర్ దాఖలు చేయనుంది. అలాగే దర్యాప్తు ఫైల్స్ ను కోర్టుకు సమర్పించనుంది ఎన్ఐఏ. కాసేపట్లో ఏపీ హైకోర్టులో జగన్ పై దాడి కేసులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఎన్ఐఏ విచారణ నిలిపివేయాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం హైకోర్టులో స్టే పిటిషన్ వేయడంతో హైకోర్టు నిరాకరించింది. ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశించడంతో నేడు కేంద్రం కౌంటర్ దాఖలు చేయనుంది. అలాగే దర్యాప్తు ఫైల్స్ ను కోర్టుకు సమర్పించనుంది ఎన్ఐఏ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, జగన్ పై దాడి కేసులో ఇప్పటికే ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టడం జరిగింది. అయితే ఈ దర్యాప్తును నిలిపివేయాలని చెప్పి ఈ నెల 21వ తేదీన ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిలియడం జరిగింది. అయితే దీన్ని స్టే ఇవ్వమని చెప్పి పిలియడం జరిగింది. అయితే హైకోర్టు నిరాకరించడం జరిగింది. స్టే ఇవ్వడం కుదరదని కూడా చేయడం జరిగింది. ఇదే సందర్భంలో ఎన్ఐఏ ఇప్పటి వరకు ఏదైతే విచారణ జరిపిందో ఆ విచారణకు సంబంధించి మొత్తం అంతా కూడా హైకోర్టు తెలపాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. అలాగే ఏపీ స్టే పైన కౌంటర్ కూడా వెంటనే దాఖలు చేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా హైకోర్టు సూచించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ ఎన్ఐఏ కేసు దర్యాప్తు చేస్తున్న దానికి సంబంధించి అధికారులు కొద్దిసేపటి హైకోర్టు వద్దకు రావడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ఏదైతే హైకోర్టు కోరిందో ప్రభుత్వం నుంచి కౌంటర్ దాఖలు చేయమని సమర్పించడం జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు కూడా విచారణ ఏ విధంగా జరిపారో దానికి సంబంధించిన అన్ని ఆధారాలను కూడా హైకోర్టు ముందుంచేందుకు కూడా ఎన్ఐఏ అధికారులు విజయవాడకు చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ కేసు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అలాగే వాస్తవాలు బయటకు రావాలని చెప్పి కూడా ఎన్ఐఏ విచారణ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఐఏ విచారణ వద్దు అని చేయాలని చెప్పి పిటిషన్ వేయడం పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పి కూడా ఎన్ఐఏ తరపు న్యాయవాదులు కొంతమేర హైకోర్టు కూడా దానికి సంబంధించి వివరాలు కూడా ఇవ్వనున్నారు. అయితే మొత్తానికి సంబంధించి ఈ కేసు సంబంధించి అటు పూర్తి స్థాయిలో విచారణ ఏ విధంగా కొనసాగుతున్నప్పటికీ అసలు దోషులు ఎవరనేది తేలాల్సిన అవసరం ఉన్నప్పటికీ అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న కోల్డ్ వారు ఇప్పుడు బహిరంగ వారుగానే మారిన సందర్భం కూడా కనపడుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. అలాగే మరో ఇదే సందర్భంలో అయితే శ్రీనివాసరావుని సిబిఐ అధికారులు ఎన్ఐఏ అధికారులు విచారణకు తీసుకెళ్లారో విచారణకు తీసుకెళ్లిన సమయంలో 30 గంటలు తమ న్యాయవాది సమక్షంలో విచారణ జరుపుకోకుండా అక్కడికి ఎవరికి తెలియని ప్రదేశానికి రహస్య ప్రదేశానికి తరలించారని చెప్పి ఇటు శ్రీనివాస్ తరపు న్యాయవాది కూడా హైకోర్టులో పిటిషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా 30 గంటలు కూడా ఎక్కడికి తరలించారని దాని మీద కూడా ఎన్ఐఏ సంబంధించి వివరణ ఇవ్వాల్సి ఉంది. అది కూడా ఈ రోజు విచారణకు రానుంది. ప్రియాంక. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.